హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన దేవాలయంలో జరిగేటువంటి ఆషాఢ అమావాస్య జూలై 24 గురువారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సమేత కాళభైరవ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు హోమంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే ఆషాఢ అమావాస్య అనేది పితృకర్మల కోసం ఏర్పాటు చేసింది. ఎక్కువగా చాలామందికి పితృకర్మల వలన అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ పనిలో చేయి పెట్టినా కలిసి రాకపోవటం మామూలుగా కాదనమాట, నరకం అనుభవించేటువంటి పరిస్థితి. అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి ముఖ్యంగా ఏది వస్తువైనా సరే అగ్నికి ఆహుతిస్తే దేవతలకు చేరుతుంది, అలాగే పితృ దేవతలకు కూడా చేరుతుంది. అందుకే మనం ఆ రోజు మీ పితృదేవతల పేరుతో ఇక్కడ హవన కార్యక్రమంలో అగ్నికి ఆహుతి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆ రోజు దానం కూడా చేయాలి. ఎవరికి అంటే లేనివారికి వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, లేకపోతే గోదానం చేయొచ్చు. మన పీఠంలో గోవులు ఉన్నాయి, గోగ్రాసానికి కూడా మీరు ఏర్పాటు చేయొచ్చు. మీకు తెలిసిందే, మన కార్యక్రమం అయిన తర్వాత మన బిడ్డలకి మనం మన ఆశ్రమంలో ఉన్న బిడ్డలందరికీ కూడా మనం అన్నప్రసాద సేవను కల్పించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని భావిస్తే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే మరొక విషయం ఏమిటి అంటే మన ఛానల్కి ఇప్పుడు దేవాలయ బాధ్యత చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఒక అవకాశాన్ని కూడా ఊరకనే ఎవరిని అడిగినట్లు కాకుండా ఈ జాయిన్ బటన్లో మీరు జాయిన్ అయితే 179 రూపాయలు కట్టినట్లయితే ఒక ఆస్ట్రాలజీ డౌట్ని మీకు చెప్పడం జరుగుతుంది. 419 రూపాయలు మీరు రుసుము కట్టినట్లయితే 2 సందేహాలు మీకు తీర్చడం జరుగుతుంది. 1199 రూపాయలు అయితే 5 సందేహాలు ఒక మాసంలో తీర్చడం కూడా మీకు జరుగుతుంది. అందువలన మీరు ఈ జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి మన కార్యక్రమాలకి సపోర్ట్ చేయటం, మరియు మీరు కూడా లబ్ధి పొందొచ్చు. మీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ కూడా ముందుగా మీకు చేరటం కూడా జరుగుతుంది. మరి మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే మీరు షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షార్ట్స్లో కూడా అద్భుతమైనటువంటి మన ఈ దేవాలయంలో తీసినటువంటి మన కాళభైరవుడు కానీ, స్ఫటిక శివలింగేశ్వరుడు గురించి కానీ, రాజశ్యామలామాత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, మీరు మన యొక్క హోమం వీడియో మీకు పెడుతున్నాం. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మూర్తులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగిందో. వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి. దాని ద్వారా నన్ను ప్రోత్సహిస్తారని, మీ అందరికీ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని మరొక్క మారు కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి జూన్ 16 నుంచి 31 వరకు తులారాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి మీరు వెళ్ళే దారి మంచిదే కావచ్చు, కాకపోతే కొంతమందికి అది అర్థం కాదు. ఒక్కొక్కసారి వారు ఏదో కామెంట్ కూడా చేస్తూ ఉంటారు. ఏదైనా చిన్న పొరపాటు కనిపించింది అనుకోండి, మీలో విమర్శలు గట్టిగానే ఎక్కి పెడతారు. మీరేమనుకుంటారు, నాకు ఉన్న పేరు ప్రఖ్యాతులన్నీ కూడా నా బంధువర్గానికి కానీ, నా స్నేహితులకు కానీ ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో మీరుంటారు. అలాగే ఎదుటి వారికి సహాయపడుతూ ఉంటారు. కొన్ని ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి, వాటిని పూర్తి చేసుకుంటారు. అయితే ఇక్కడ గురువుల పట్ల మాత్రం సద్భావన తగ్గుతుంది. కారణం ఏమిటంటే వారు మిమ్మల్ని హెచ్చరించటం వల్ల
మీకు నిజాలను కాస్త గట్టిగా చెప్పటం వలన మీరు దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మీరు గురువులనే తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక కొన్ని ప్రాజెక్టులు చేపట్టిన చిన్నపాటి ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఆర్థిక పరంగా చూసినట్లయితే ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. మీ యొక్క రాబడి ఖర్చులు లెక్క వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇంట్లో అవసరం లేకపోయినా అక్కర్లేని ప్రయాణాలు ఉంటాయి. ఒకరు వెళ్తే సరిపోతుంది, దానికి అందరూ వెళ్ళటం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఎవరినో మెప్పించడం కోసం మీరు బాధపడేటువంటి పరిస్థితులు, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని ముఖ్యమైన లావాదేవీలు మాత్రం కొంత మీకు లాభదాయకంగా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇంకా గృహ నిర్మాణ ప్రణాళికలు కొంతమంది చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక కుటుంబ సభ్యులతో మాత్రం కాస్త భావోద్వేగాలకైతే గురి కావద్దు. కొన్ని భావోద్వేగాల వలన కొన్ని మాటలు బయటికి రావటం, కొన్ని అపార్థాలు జరగటం జరుగుతుంది. అయితే 24వ తేదీ తర్వాత కుటుంబ సభ్యులతో లేదంటే మీ యొక్క సహోదర వర్గంతో సమన్వయం కూడా ఏర్పడటం జరుగుతుంది. ఇంకా కుటుంబ సభ్యుల్లో పెద్దలు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మగవారు మాత్రం మీ శ్రీమతి ఆరోగ్యం మీద చాలా కేర్ తీసుకోవాలి. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వీసా పాస్పోర్ట్లకి అప్లై చేయొచ్చు. ఇక స్థిరాస్తులు కొనుగోలు చేసేవారు మాత్రం మీరు ఆ డాక్యుమెంట్స్ అవి వెరిఫై చేసుకోవాలి. సరిగ్గా చూసుకోకుండా కొనుక్కుంటే మీరు దొరికిపోతారు. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులకైతే కొద్దిగా ఎమోషన్స్ పెరిగిపోతాయి. బ్యాలెన్స్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ప్రజల్లో మాట్లాడేటప్పుడు వారు ఏదో పూడుతూ ఉంటే, లేకపోతే వారు ఏలలు వేసి తప్పట్లు కొడుతూ ఉంటే మీ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేకపోతే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దీనివలన సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇది రాజకీయ నాయకులకనే కాదు, ఈ ట్రోలింగ్ అనేది సెలబ్రిటీస్కి కూడా ఈ పరిస్థితుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు చూసినట్లయితే ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోవటం చాలా ఉత్తమం. మీ సత్ప్రవర్తనే మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. వృత్తి వ్యాపారస్తులు క్రియేటివిటీ ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచం మీరు వెనకబడే సూచనలు అయితే కనిపిస్తాయి. అందువలన కాస్త మీలో ఒక ఇన్నోవేటివ్ థింకింగ్, చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో ముందుకు నడవాలి. షేర్ మార్కెట్ ఆర్థిక సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి మీరు పెడితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే పెట్టండి. ఇక రియల్ ఎస్టేట్ చేసే వరకు కూడా చాలా కష్టకాలంగానే చెప్పాలి. మరి సినీ టీవీ కళాకారులకైతే కొంత అవకాశాలు అయితే మెరుగుపడే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ముఖ్యంగా విదేశాలలో చదవాలి అనుకునే విద్యార్థులకైతే సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రాశివారు హెల్త్ పరంగా మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొన్ని ఇబ్బందులు, వైద్యపరమైన ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వేళకు ఆహారం తీసుకోవటం, కాస్త నిద్రపోవటం చాలా మంచిది. అలాగే ఈ రాశివారు ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 16, 18, 25, 27 అంతా ఓకే. మరి 21, 23, 29 తేదీల్లో నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు సూర్యగ్రహానికి, బుధగ్రహానికి మంత్రాలు చదువుకోవాలి. సూర్యగ్రహానికి ఓం నమో భగవతే సూర్యాయ నమః అర్ఘ్యం ఇవ్వండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉదయాన్నే. అలాగే బుధుడికి సోమాత్మజాయ విద్మహే సంహారూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 11 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే సరిపోతుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.